బిందును అడ్డు పెట్టుకొని గగన్ని భూమిని విడగొట్టాలని పక్కగా ప్లాన్ చేస్తుంది అపూర్వ. ఇక్కడ మెహందీ పెట్టుకున్న తర్వాత ఆ ఫొటోస్ అన్నీ పూరికి పంపిస్తుంది. అది చూసి పూరి షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి పూరి వెంటనే శివ దగ్గరికి వెళ్ళి తన చేతి మీద ఉన్న ఆ మెహందీ డిజైన్ చూస్తుంది. ఆ డిజైన్లో బిందు అనే పేరు ఉంటుంది. ఒక్కసారి చూసి షాక్ అయిపోతుంది. అసలు శివ నాకు దక్కడంటేనే ఆలోచన వస్తేనే నేను భూమి మీద బ్రతకడానికి వీలేదు. వద్దు, శివ నన్ను ప్రేమించట్లేదు. శివ పూర్ణిని ప్రేమించకుండా బిందును ప్రేమిస్తున్నాడు. శివ కోసం నేను ప్రాణమైన త్యాగం చేస్తాను. శివ లేకుంటే నేను బ్రతకలేను. శివతో పెళ్లి జరగకున్న ఆలోచన కూడా నాకు వస్తేనే భయంగా ఉంది. వద్దు, అతని మనసులో నేను లేదని తెలిసిన తర్వాత నేను బ్రతకడానికి వీలేదని చెప్పేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళి పాయిజన్ తాగేస్తుంది. మరోవైపు గగన్ శారద ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. భూమి అన్ఎక్స్పెక్టెడ్గా మెట్లు దిక్కుంటూ కిందికి వస్తుంది. కిచెన్లో ఉన్న ఇక పడిపోయిన పూర్ణిని చూస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. పూర్ణి అని చెప్పేసి వెంటనే తన ఒళ్ళో వేసుకుంటుంది. తను ఒక్కసారిగా నోట్ల నుంచి నురుగులు వస్తూ ఉంటాయి. శివ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. శివ కిచెన్లోకి వస్తాడు. వెంటనే బెడ్ మీదకి తీసుకెళ్తారు. ఉప్పు నీళ్లు తాగించి తన తాగిందంతా వాంతికొచ్చేలా చేస్తారు. ఈలోపు పూర్ణి ఇక అలా స్పృహ తప్పి ఉంటుంది. నీ వల్ల ఇదంతా జరిగింది. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సూసైడ్ చేసుకున్న అవసరం ఏముంది? పూర్ణికి ఏదో జరిగింది అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటారు. ఈ విషయం బావకు అత్తయ్యకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తారు? బావ కోపానికి ఎవరు తట్టుకోలేరని చెప్పేసి ఈ విధంగా భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. నీ వల్లే తను ఇలా చేసుకుందేమో అనిపిస్తుందిరా. అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావు? పూర్ణిని ప్రేమించావనుకున్నాం, అందుకనే పెళ్ళి కూడా ఖాయం చేశాం. కానీ ఇప్పుడు మాత్రం నీ మనసులో పూర్ణి లేదు, అసలు బిందు ఉందని తెలిసిన తర్వాత నేనే తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలిసి పూర్ణికి ఈ విషయం తెలిసినట్టుందిరా. అందుకే తను ఇలా చనిపోవడానికి నిర్ణయించుకుంది. ఈ విషయం బావకు తెలిస్తే ఆ తర్వాత మనని భూమి మీద బ్రతకనివ్వడరా అనే విధంగా కాలర్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది. అక్క, నేనేం చేశానక్క? నేనేం చేయలేదు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, చేసిన తప్పంతా చేసి ఏం చేయలేదని చెప్పేసి ఎలా తప్పించుకుంటున్నావురా అనే విధంగా భూమి నిలదీస్తూ కంగారు పడిపోతూ పూర్ణి పక్కన కూర్చుంటుంది. అకస్మాత్తుగా పూర్ణికి వెంటనే మెలకువ వస్తుంది. ఏంటి పూరి, అసలు ఏం చేసావో అర్థమవుతుందా? నువ్వు అలా కిచెన్లో పడిపోవడం ఏంటి? ఆ విషయం తాగడం ఏంటి? అవును వదిన, నేను బ్రతకడానికి సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ శివ మనసులో నేను లేనని తెలిసిన తర్వాత, శివ నాకు దూరం అవుతుందని తెలిసిన తర్వాత ఎలా బ్రతకాల వదిన? శివ నన్ను కాకుండా బిందును ప్రేమిస్తున్నాడని తెలిసిన తర్వాత ఎలా ఉండాలి వదిన? అమ్మ, అన్నయ్య నా పెళ్లి జరిపించాలని చెప్పేసి సంతోషపడుతున్నారు. శివ నన్ను ప్రేమించట్లేదు, బిందుని ప్రేమిస్తున్నాడని అన్నయ్యకు తెలిసిన తర్వాత అన్నయ్య ఎలా నిర్ణయం తీసుకుంటాడో నాకంటే ఎక్కువ నీకు తెలుసు. శివ నాకు దూరం అయితే నా కలగలలో వస్తేనే నాకు భయంగా ఉంది. అందుకనే అలా తట్టుకోలేకనే నేను చనిపోవడానికి నిర్ణయించుకున్నాను. తాత్కాలికంగా జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పేసి నువ్వు చనిపోవడానికి అలా నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు పూర్ణి. లేదు వదిన, చెప్పాను కదా, శివ అంటే నాకు పిచ్చి. శివ లేకపోతే నేను బ్రతకలేను. ఇక శివ మాత్రం నన్ను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత నేను ఎలా బ్రతకాలో నువ్వు చెప్పు వదిన అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక భూమి శివపై కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చనిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత నేను మీ అన్నయ్యకి మీ అమ్మకి ఏ సమాధానం చెప్పాలి? జీవితాంతం నాకు తోడుగా ఉంటాడనుకున్నవాడు నాకు దక్కనప్పుడు నేనేం చేయాలి వదిన? చనిపోవడమే కదా నాకు ఇక అదే దారి కనిపించింది. ఎందుకంటే అతని గుండెల్లో నేను మాత్రమే ఉన్నాను అనుకున్నాను. కానీ నేను లేను, బిందు ఉందని తెలిసిన తర్వాత పెళ్ళికి ఇంకొక రోజైతే పెళ్ళి జరగడం, కానీ అతని మనసులో నేను లేని స్థానం తెలిసిన తర్వాత నేను చనిపోవడం నిర్ణయించుకున్న దాంట్లో తప్పేముంది వదిన అని చెప్పేసి ఈ విధంగా పూర్ణి ఏడుస్తూ ఉంటుంది. దీని అంతటి కారణం శివ అని చెప్పేసి కోపంతో భూమి శివ చెంప పగల కొడుతుంది. నువ్వు దక్కడని ఒకే ఒక కారణంతో ఆలోచన రాకుండానే ఇలా చావడానికి నిర్ణయించుకున్న పూర్ణిని ఎలా దూరం చేసుకోవాలనుకుంటున్నావురా? నీ వల్ల ఈరోజు చనిపోతే బావకు అత్తయ్యకు నేను ఏ సమాధానం చెప్పేదానిరా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఈరోజు ఈ ముద్ద తింటున్నామంటే ఎవరి వల్లేరా? ఈ కుటుంబం వల్లే. అంతేకాకుండా నువ్వు ఇలా ఒక స్టేజిలో ఉన్నావంటే ఎవరి వల్లేరా?
ఆ బావ వల్ల, ఈ కుటుంబం వల్ల, ఈ అక్క కోసం ఒక్క త్యాగం కూడా చేయలేవారా? ఎందుకురా? ఎందుకు ఇలా అందరినీ బాధ పెడుతున్నావు? నీ ప్రేమ కోసం అని చెప్పేసి నా కాపురాల్లో నేనే చిచ్చు పెట్టుకోవాలా అనే విధంగా భూమి వేడుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. నీకు దండం పెడతానురా, ఆఖరికి నీ కాళ్ళకైనా మొక్కుతాను. పూర్ణిని పెళ్లి చేసుకోరా, నన్ను క్షమించక్క. ప్రేమ రెండు కుటుంబాలని కలపాలని చూస్తుంది, కానీ ఇలా విడగొట్టే ప్రేమ నాకు వద్దక్క. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఈ విధంగా భూమి కాళ్ళ మీద పడిపోతాడు శివ. నువ్వు చెప్పినట్టుగానే నేను పూరిని పెళ్లి చేసుకుంటానక్క, నేను మాట ఇస్తున్నాను. నిజం చెప్పురా. చెప్తున్నాను కదక్క, నీ మీద ఒట్టేసి నేను పూరినే పెళ్లి చేసుకుంటాననేసరికి వెంటనే పూరి శివ చేయి కలుపుతుంది భూమి. ఇక ఎప్పటికీ ఈ మాట తప్పనని నాకు మాట ఇవ్వరా. ఒకవేళ మాట తప్పితే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉంటాను. ఈ కుటుంబం నన్ను అంతలా దగ్గర తీసింది. నేను ఏకాకిగా వచ్చినప్పుడు ఈ కుటుంబం నన్ను ఒక కన్న బిడ్డ కంటే ఎక్కువ చూస్తుంది. ఆ కుటుంబాన్ని నేను నమ్మించి మోసం చేయడం కంటే నేనే చనిపోవడం మేలు అనుకుంటాను. అక్క, అలాంటి మాటలు మాట్లాడకక్క. నేను ఇష్టంగానే పూర్ణి మెడలో తాళి కడతానక్క అని చెప్పేసి వెంటనే భూమికి మాట ఇచ్చేస్తాడు. ఈలోపు బిందు ఇక సంతోషంతో అత్తయ్య ఎలాగైనా శివనిచ్చి నాకు పెళ్లి చేస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తెల్లారితే పెళ్ళి హడావిడిలో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక గగన్, శారద, భూమి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు కదా. అదే సమయానికి గగన్, శారద కంగారుతో వస్తారు. ఇక టెన్షన్ పడుతున్న గగన్ని ఏమైంది బావా అంటుండగా, ఏమో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. అబ్బే, ఆ ఆలోచన పెట్టుకోకు బావా. ఈరోజు ఇక ఇంట్లో పెళ్లి సందడి. అదే నీ చెల్లి నా తమ్ముని పెళ్లి జరగబోతుంది. అలాంటి ఆలోచనతో మాత్రమే ఆలోచించు, ఏ ఆలోచన చేయకు బావా అని చెప్పేసి భూమి నచ్చ చెప్తూ ఉంటుంది. మరోవైపు పెళ్లి కూతుర్ని పూర్ణిని రెడీ చేస్తుండగా గగన్ మాత్రం ఇక తన చెల్లెల్ని చూసి కళ్ళలో బాధ, సంతోషం అన్నీ కలబోసి వస్తూ ఉంటాయి. తన కూతుర్ని చూసి పెళ్లి కూతురు గెటప్లలో చాలా మురిసిపోతూ ఉంటుంది శారద. ఇక శివను భూమి రెడీ చేస్తూ, కానీ శివ మాత్రం మనసులో ఏదో తెలియని బాధ. ఎందుకంటే ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే తన అక్కకు మాట ఇస్తాడు కదా. ఇక్కడ వాళ్ళ మాట ప్రకారం ఇక వెంటనే పూర్ణి మెడలో తాళి కడతానని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. పెళ్లి హడావిడి జరుగుతూ ఉంటుంది. అక్కడ బిందుకు తెలిసిపోతుంది శివ పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి అపూర్వ గదిలోకి వచ్చేసరికి వెంటనే ఇక తన మీద పడి ఏడుస్తుండగా, అత్తయ్య, అక్కడ శివ కాసేపట్లో పూర్ణి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. ఆ తర్వాత శివ నాకు దూరం అయితే నేను బ్రతకలేను అత్తయ్య అన్న తర్వాత ఈ పెళ్ళి ఆపాలంటే ఒకటే దారి. ఏంటత్తయ్య? ఏం లేదు, పెళ్ళి జరిగే టైంకి మనం అక్కడికి వెళ్ళి నీ జీవితానికి అసలు ఏంటి, నీ కడుపులో బిడ్డ పెరుగుతుందని ఈ అబద్ధంతో నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడనేసరికి ఒక్కసారిగా బిందు షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్యా, నేను కడుపుతో ఉన్నానా? అవును, నీ పెళ్ళి జరగాలంటే ఇదే ఆలోచన చేయాలి. నువ్వు కడుపుతో ఉన్నావు, ఇప్పుడు నా మెడలో 3 ముళ్ళు వేస్తావా లేదా అని చెప్పేసి ఈ పెళ్ళి ఆపాలంటే ఇదొక్కటే దారి అనే విధంగా అపూర్వ పక్కగా ప్లాన్ చేస్తుంది. అది కాదత్తయ్య, శివ మీద లేనిపోని నిందలు వేయడం కరెక్ట్ కాదు. మరి శివ నీకు దక్కాలంటే ఇలాంటి ఆలోచన చేయాలి కదా. అవును, కానీ ఇలా చేయడం నాకెందుకో భయంగా అనిపిస్తుంది. భయపడకు, నీ వెనకాల నేనున్నాను కదా. తాళి కట్టే సమయంలో ఖచ్చితంగా ఆ తాళిబొట్టు పూర్ణి మెడలో పడది, నీ మెడలో మాత్రమే పడుతుంది అనే విధంగా అన్న తర్వాత ఇక వెంటనే ఫంక్షన్ హాల్కి శివ, పూర్ణి ఇద్దరు కలిసి వెళ్తారు. గ్రాండ్గా సెలబ్రేషన్ అందరూ కలిసి వస్తూ ఉంటారు. భూమి సంతోషంగా ఉంటుంది, కానీ లోపల ఏదో భయం, కంగారు, ఏదో జరగబోతున్నట్టుగా. కేపీ తన కూతురు పెళ్ళి కాలు కడగాలని చెప్పేసి బాధపడుతుండగా కేపీ వెంటనే శారదకు ఫోన్ చేస్తాడు. శారద పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నా కూతురు పెళ్ళి దగ్గరుండి నేనే అన్నీ పెద్దగా చూసుకోవాలనుకున్న టైంలో ఇప్పుడు పరాయివాడిలా దొంగచాటుగా ఇలా చూస్తున్నాను. నా అల్లుడు కాలు నేనే కడగాలి శారద, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ ఆఖరి ఛాన్స్ అయినా నాకు ఇవ్వు శారద అని అంటుండగా, అది కాదండి, సరే అండి, నేను భూమికి ఈ విషయం చెప్తాను, ఎలాగైనా గగని ఒప్పించేలా ప్రయత్నం చేస్తానని చెప్పేసి భూమి దగ్గరికి శారద వెళ్తుంది.
పెళ్లి హడావిడిలో ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మ భూమి, ఏంటత్తయ్య, పక్కకు రా అని చెప్పేసి వెంటనే పక్కకు తీసుకెళ్తుంది. చెప్పండి అత్తయ్య. మామయ్య ఫోన్ చేశాడు, ఎలాగైనా ఇక నేనే కన్యాదానం చేయాలని చెప్పేసి అడుగుతున్నాడమ్మా. కానీ ఇక్కడ చూస్తే గగన్ ఒప్పుకోవట్లేదు కదా అత్తయ్య. మామయ్య వస్తాడు, కాళ్ళు కడుగుతాడు, నేను చెప్తున్నాను కదా. అది ఎలా సాధ్యమమ్మా? ఎలా సాధ్యమైనా సరే మామయ్య నువ్వు ఇద్దరు కలిసి కాళ్ళు కడుగుతారు. నేను మాట ఇస్తున్నానని చెప్పేసి మాట భరోసాతో వెంటనే కేపీకి ఫోన్ చేసి నువ్వు కాళ్ళు కడగడానికి కన్యాదానం చేయడానికి వస్తావు అని చెప్పేసిన తర్వాత అది ఎలా శారదా? భూమి చెప్తుంది, నాకు మాట ఇచ్చింది, అది చాలు అనే విధంగా ఇక వెంటనే కాల్ కట్ చేస్తుంది. మరోవైపు పెళ్లి హడావిడిలో పెళ్లి కూతురు తీసుకురండి అన్న తర్వాత పూర్ణిని తీసుకొచ్చి భూమి కూర్చోబెడుతుంది. ఇక అదే సమయానికి గగన్కి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. అమ్మ కన్యాదానం చేయడానికి రాండమ్మా అనే విధంగా అంటుండగా అదే సమయానికి గగన్ ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్తాడు. వెంటనే శారదా ఉన్ను గగన్కి తెలియకుండానే కేపీ ఇద్దరు కలిసి శివకు కన్యాదానం చేస్తూ ఉంటారు. అలా సంతోషపడుతున్న సమయంలో వెంటనే కన్యాదానం చేసి పక్కకి వెళ్ళిన కేపీ అదే సమయానికి ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ ఇక అక్కడికి వచ్చేసరికి కన్యాదానం జరిగిపోతుంది. ఇక ఆశ్చర్యంగా కన్యాదానం ఎవరు చేశారని చెప్పేసి ఈ విధంగా చూస్తూ ఉంటారు. ఇక ఆఖరి నిమిషంలో బావ దండం పెడతాను, ఇక్కడే గొడవ చేయకు, పెళ్లి జరుగుతుందని చెప్పేసి భూమి అనేసరికి గగన్ కోపంతో ఓపిక పట్టుకుంటాడు. మరోవైపు బిందెని తీసుకొని అపూర్వ వస్తుంది. ఆఖరి నిమిషంలో ఇక మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పేసి పంతులు గారు చెప్తున్న సమయంలో వెంటనే తాలిబొట్టు పట్టుకొని శివ పూర్ణి మెడలో కట్టబోతుండగా ఒక్క నిమిషం అనేసరికి బిందెని తీసుకొని వస్తుంది. ఇక ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు అనేసరికి ఏంటి అపూర్వ కొత్తగా ప్లాన్ చేసి వచ్చేవనేసరికి భూమి కంగారు పడిపోతూ ఉంటుంది. ప్లాన్లు ఏండ్లు అవసరం లేదు, ఎందుకంటే పీటల మీద కూర్చున్న శివ బిందును ప్రేమించాడు. అంతేకాదు ఇప్పుడు బిందుకు 3వ నెల. మరి కడుపుతో ఉన్న బిందును వదిలేసి ఆస్తి కోసమని శివ పూర్ణి మెడలో తాళి కడుతున్నాడు కదా, మరి దానికి ఎలా సమాధానం చెప్తారు? అంటే కడుపును వదిలించుకునడానికి ఆస్తి కోసమని శివ పూర్ణిని పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట. ఎన్ని రోజులు బిందును ప్రేమించి బిందు తోక పట్టుకొని తిరిగావు కదా శివ, మరి తన కడుపులో బిడ్డకి కారణం ఎవరు అనేసరికి శివ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు? బిందు కడుపుతో ఉండడం ఏంటి? బిందు నిజం చెప్పు. అవును శివ, నాకు ఇప్పుడు 3వ నెల అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. అసలు ఈ కథ ఎలా ఊహించిన ట్విస్ట్ మారుతుంది, భూమి నిజాన్ని ఎలా బయట పెడుతుంది అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ. ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్.